ఈరోజు దేవుని వాక్యము అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 10వ వచనము. నేను నీకు తోడై ఉన్నాను, హాని చేటకు నీ మీదికి ఎవడునూ రాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలును ఉద్దేశించి దేవుడు పలుకుతున్న మాట అండి. దీని కంటిన్యూషన్ కూడా చదివితే, ఈ పట్టణంలో నాకు జనమున్నదని పౌలుతో చెప్పగా, అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించెను. అంటే వెళ్ళే ప్రదేశము క్రొత్త ప్రదేశము, అన్య దేశము. ఆ ప్రదేశానికి వెళ్తున్నప్పుడు బహుశా పౌలుకు కొంత భయం కలిగిందేమో. వారు నా మాట వింటారా, దేవుని సువార్త వింటారా అని భయపడుతున్నాడేమో. అందుకే నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేటకు ఎవడు కూడా నీ మీదకి రాకుండా నేను చేస్తానని ఈ వాగ్దానం చేస్తున్నాడండి దేవుడు. దేవుడు పని మనం చేస్తున్నప్పుడు వ్యతిరేక పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. సాతాను ప్రజలను ప్రేరేపించి మనకు వ్యతిరేకంగా రేపుతూ ఉంటాడండి. ఇక్కడ చూస్తే దేవుడే పౌలును పంపిస్తున్నాడు ఆ ప్రాంతానికి. అప్పుడు పౌలు ఈ వాగ్దానం చేత, ఈ వాక్యం చేత బలపరచబడిన వాడై ధైర్యం తెచ్చుకొని అక్కడ 1 సంవత్సరం 6 నెలలు అంటే సంవత్సరంన్నర అక్కడే నివసించాడట. దేవుడు చెప్పిన మాట కట్టుబడి ఉన్న పౌలుని ఇక్కడ చూస్తున్నాం. చూడండి, దేవుడి పని పట్ల ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో, దేవుని పని దేవుడు చెప్పినట్లుగా చేస్తూ ఉంటారో వాళ్ళకి దేవుడు తోడుగా ఉంటాడని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మొదట వెళ్ళడానికి భయపడ్డ ఈ పౌలు సంవత్సరంన్నర అక్కడ ఉండగలిగాడు అంటే అది మామూలు విషయం కాదు. దేవుడు ఎంతగా తోడుగా ఉంటే, ఎంతగా తనని నడిపిస్తూ ఉంటే ఉండగలుగుతూ వచ్చినాడండి. కాబట్టి దేవుడు పని చేస్తున్నప్పుడు మనకి వ్యతిరేక పరిస్థితులు వస్తూ ఉంటాయి. మాటలు పడవలసి వస్తుంటుంది, నిందలు పడవలసి వస్తూ ఉంటుంది. అయినప్పటికీ మనకి ఏ హాని చేయడానికి దేవుడు అనుమతించడండి, అనుమతించడు. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. నీకు హాని చేయటకు ఎవడను నీ మీదకి రాకుండా చేస్తానని అపోస్తలుడైన పౌలుకు చేసిన వాగ్దానం ద్వారా ఈ రోజున ఎంతమంది అయితే దేవుని పరిచర్యలో నిమగ్నమయ్యి ఆయన కొరకు బ్రతుకుతూ ఉన్నారో, ఆయన సేవ నిమిత్తమై సమర్పించుకొని జీవిస్తూ ఉన్నారో వారందరికీ పురుకొల్పే మాట ఈ వాగ్దానమును. మన జీవితాలు నెరవేర్చబడాలంటే మనం కూడా పౌలు వలె దేవుడి మీద ఆధారపడి దేవుడు చెప్పిన విధంగా మనము నడుచుకున్నప్పుడు ఈ వాగ్దానము మనందరి జీవితాల్లో కూడా నెరవేర్చబడుతుందని మనవి చేసుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.